హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మరి నిన్న భరతుడు ఎంతో ప్రయత్నించి దుఃఖంతో ఎంత రాముడిని ఎంత బాధగా ప్రియంగా ప్రేమగా మరి మహర్షులు వివరంగా ఎన్ని చెప్పినప్పటికీ కూడా రాముడు అయోధ్యకు రావటానికి అంగీకరించలేదు. తరువాత ఆయన బంగారు పాదుకల్ని ఒకసారి ఆయన ధరించి విడిచిపెట్టి, ఈ పాదుకలు తీసుకువెళ్తాను, నేను ఈ పాదుకల్ని రాజ్యాభిషేకం చేసి నగరం బయటే నేను ఉంటూ పరిపాలన చేస్తాను అని భరతుడు చెప్పడం జరిగింది కదా. మరి అలా భరతుడు రామపాదుకలను శిరస్సున పెట్టుకొని ఆనందంతో శత్రుఘ్నుడితో పాటు రథం ఎక్కటండి. మరి అలాగే వారితో పాటు అందరూ కూడా వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, మంత్రులు అందరూ కూడా ముందు నడిచారట. ఆ విధంగా వారంతా కూడా మరి చిత్రకూట పర్వతానికి ప్రదక్షిణంగా తూర్పు దిక్కుగా వెళ్ళి మందాకిని తీరం చేరుకున్నారటండి. మరి భరతుడి సైన్యం రమణీయమైన నానావిధ ధాతువులను చూస్తూ చిత్రకూట పర్వత పార్శ్వ మార్గం గుండా వెళ్ళారట. తర్వాత అక్కడ భరద్వాజ ఆశ్రమం చేరుకున్నారటండి. భరతుడు రథం దిగి ఆ మహర్షికి నమస్కరించారట. ఆయన అన్నారట, అప్పుడు నాయనా, నువ్వు వెళ్ళిన పని అయిందా, రాముణ్ణి చూసావా అని భరద్వాజముని భరతుడిని అడిగాట. అప్పుడు భరతుడు తనకు రాముడికి జరిగిన సంభాషణ అంతా చెప్పి, మహాత్మా, ఎవరెంత చెప్పినా, నేను వశిష్ఠ మహర్షి ఎంత యాచించినా కూడా 14 ఏళ్ళు అడవిలో ఉండటానికి రాముడు నిర్ణయించుకున్నాడు. నా తండ్రి దశరథుడు కైకేయికి చేసిన ప్రతిజ్ఞ పాలించటానికే సంకల్పించుకున్నాడు. మరి రాముడు పాదుకలు ఇమ్మని, అయోధ్యను అవే పాలించగలవని చెప్పాడు. మరి నా తండ్రి దశరథుడు కైకేయికి చేసిన ప్రతిజ్ఞ పాలించడానికి సంకల్పించుకున్నాడు. మరి అప్పుడు వశిష్ఠుడు ఈ విధంగా అడిగాడు. అయితే రాముడు వశిష్ఠుడి మాటలు విని తూర్పు ముఖంగా నిలబడి ఈ పాదుకలపై పాదాలుంచి తర్వాత రాజ్యపాలనార్థం వాటిని నాకు ఇచ్చాడు. నేను అవి తీసుకొని తిరిగి అయోధ్యకు వెళ్తున్నాను అని చెప్పాడు భరతుడు. అందుకు భరద్వాజముని ఎంతో సంతోషించి ధర్మజ్ఞులైన ఆ రామభరతుల్ని ఎంతగానో పొగిడాట. ఇప్పుడు భరతుడు 2 చేతులతో భరద్వాజముని పాదాలు పట్టుకొని వెళ్ళొస్తానని చెప్పాట. అలా మునికి అనేక సార్లు ప్రదక్షిణ నమస్కారాలు చేసి మంత్రులతో కూడా కూడుకొని అయోధ్య నగరానికి వెళ్ళిపోయాడు. మరి అలాగే మరి ఆయనతో పాటు ఆయన సేన అంతా కూడా కదిలింది. అన్నలిద్దరినీ కూడా విడిచిపెట్టి వెళ్తున్నందుకు ఆయనకి ఎంతో దుఃఖాతిశయంతో భరతుడు కదిలాడు. మరి సారథి అయోధ్య పట్టణం రామ వియోగ దుఃఖంతో ఎంతో కాంతి విహీనంగా ఉంది చూడు అని అన్నట్ట. అయితే అంతటా భరతుడు అయోధ్యలో వెళ్తూ ఉంటే అక్కడ మనుష్య సంచారం అనేది కనిపించలేదట. అంతా బోసిపోయి పాడుబడిన నగరంలాగా కనిపిస్తోందిట. ఆ అయోధ్య నగరం అంతా కూడా అలా చూడడానికే ఒక శ్మశానంలాగా అనిపిస్తోందిట ఆయనకి. అయోధ్యను అలాగే చెప్తూ చూస్తూ సారథితో మాట్లాడుతూ అయోధ్యను ప్రవేశించాట. మళ్ళీ శారద వంక చూసి, మునపట్లాగా ఈ అయోధ్య పట్టణంలో గీతవాద్యధ్వనులు వినిపించడం లేదు. మరి వెనుకట్లాగా పుష్పమాలల సుగంధం, అగరధూపాలు, సువాసనలు నగరం అంతా గుబాళించటం లేదు. ఇదివరకు ఉన్నది ఏదీ కూడా ఇప్పుడు కనిపించటం లేదు. ఈ నగరంలో జనమంతా రామ వియోగ దుఃఖంతో ఉండడం వల్ల ఎవరూ కూడా పూలమాలలు ధరించడం లేదు అని అన్నీ తలుచుకుంటూ చెప్తున్నట్ట సారథితో.
ఆ దుఃఖంతో సింహం లేని గుహలాగా కనిపిస్తున్న దశరథ మహారాజు మందిరంలో ప్రవేశించాట భరతుడు. ఆ మందిరం అప్పుడు దేవాసుర యుద్ధంలో దేవతలు పరాజితులు కాగా రాహుచే కొట్టబడిన సూర్యుడిలాగా పగలు రాత్రి శూన్యంగా ఉన్నాయట. అలాంటి దశరథుడి మందిరాన్ని, జనం లేకుండా ఉన్న అంతఃపురాన్ని చూసి భరతుడు కన్నీళ్లు కార్చాట. మరి తర్వాత భరతుడు తల్లులందరినీ అయోధ్యలో విడిచిపెట్టి దుఃఖంతో వశిష్ఠాదులను చూసి, నేను ఇప్పుడే నందిగ్రామానికి వెళ్తాను, మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నా, అక్కడే రామవియోగ దుఃఖం ఎలాగో సహించి ఉంటాను, ఈ అయోధ్యలో ఎంత మాత్రం ఉండలేను. మా నాయన దశరథ మహారాజు చనిపోయాడు, అన్న రాముడు అరణ్యాలకు వెళ్ళిపోయాడు, రాముడే కదా రాజు కావాల్సింది, కాబట్టి రాజ్యానికి ఆయన వచ్చే వరకు వేచి ఉంటాను అని భరతుడు చెప్పాట. అది విని వశిష్ఠుడు భరతుణ్ణి ఎంతగానో కొనియాడట. ఇలాంటి మాట చెప్పడానికి నిజంగా నువ్వే తగినవాడివయ్యా అని ప్రశంసించాట. భరతుడు మంత్రులు నందిగ్రామంలో భరతుడు ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశారట. మరి సారథి రథం సిద్ధం చేశాడు. అప్పుడు భరతుడు తల్లులందరికీ కూడా నమస్కరించి సంతోషంతో శత్రుఘ్నుతో కలిసి మంత్రులు వశిష్ఠ మహర్షి వెంటరాగా రథం ఎక్కి నందిగ్రామానికి వెళ్ళాటండి. మరి అంతటా భరతుడు రామప్రతినిధి రూపములకు పాదుకలను శిరస్సున పెట్టుకొని పరమ దుఃఖంతో జనాలందరినీ చూసి, ఈ పాదుకలకు శ్వేతఛత్రాదులు పట్టండి, ఇవే రాముడి పాదాలు, ఈ పాదుకల వల్లనే రాజ్యంలో ధర్మం సురక్షితమై ఉంటుంది, నా అన్న రాముడు స్నేహంతో నా దగ్గర ఈ నిక్షేపం ఉంచాడు, కాబట్టి అతడు వచ్చేదాకా నేను దీన్ని పాలిస్తూ ఉంటాను, రాముడు తిరిగి రాగానే ఈ పాదుకలను అతని పాదాలకు తొడిగి పాదుకలతో కూడిన అతని పాదాలు చూస్తాను, ఈ రాజ్యభారం తిరిగి ఆయనకు అప్పగించి తండ్రిలాగా ఆయనకు సేవ చేస్తూ ఉంటాను, అయోధ్య పట్టణంలో ఈ పాదుకలను ఈ రాజ్యాన్ని తిరిగి రాముడికి అప్పగించి మరి నా తల్లి కైకేయి మూలంగా నాకు వచ్చిన అపకీర్తిని పోగొట్టుకుంటాను, రాముడు పట్టాభిషిక్తుడై అతని రాజ్యంలో జనం అందరికీ సంతోషం కీర్తి కలగాలని నా ఆకాంక్షని భరతుడు చెప్పాట. అలాగా భరతుడు దుఃఖితుడై జటావల్కలాలు ధరించి మునివేషధారుడై అందరితో కూడా నందిగ్రామంలో ఉంటూ రాముడి ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ రాముడి పాదుకలకే పట్టాభిషేకం చేయించి అక్కడే ఉంటూ వచ్చాట. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆ పాదుకులకు నివేదిస్తున్నట్టు ఆయన చేసేవన్నీ కూడా. అలాగా అక్కడ ఇలా ఉండగా అక్కడ వనవాసం చేస్తున్న రాముడు భరతుడు అయోధ్యకు వెళ్ళిన తర్వాత అడవిలో మహర్షులంతా చాలా భయంతో ఉన్నారట. మరొక చోటికి వెళ్ళాలని అనుకున్నారట. చిత్రకూట పర్వతంలో రాముణ్ణి ఆశ్రయించి ఉన్న మహర్షులంతా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకున్నట్లు రాముడు తెలుసుకున్నట్ట. మరి అప్పుడు ఆ మునులు తమలో తాము కనుసైగలు చేసుకుంటూ రాముణ్ణి గురించి రహస్యంగా కొన్ని మాటలు చెప్పుకున్నారట. అప్పుడు రాముడు శంకించి ఆ ఋషుల్లో పెద్దవారైన కులపతిని చూసి చేతులు జోడించి చెప్పాటండి, భగవాన్, ఈ ఋషులంతా మనస్సులో వికారం పొంది ఉన్నారే, కారణం ఏంటి? నా వల్ల ఏమైనా పొరపాటు జరగలేదు కదా? నా తమ్ముడు లక్ష్మణ్ వల్ల కానీ నా భార్య సీత వల్ల కానీ మీకేమైనా అపకారం జరిగిందా? మీ పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తించారా? నాకు చెప్పండి మహాత్మా అని అడుగుతున్నట్ట. అప్పుడు చాలా ముసలివాడు మహాతపస్సంపన్నుడు అయిన కులపతి వృద్ధాప్యం వల్ల వణికిపోతూ, నాయనా రామచంద్ర, మంగళస్వరూపిణి అయిన సీతాదేవి ఎప్పుడైనా ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుందా? మా పట్ల ఎవ్వరూ ఎలాంటి తప్పు చేయలేదు. నీ కారణంగా రాక్షసుల వల్ల మునులకు మహాభయం సంభవిస్తోంది. మహర్షులు ఆ విషయమే ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. రావణాసురుడి తమ్ముడు కరుడు అనేవాడు ఒకడు జనస్థానంలోకి వచ్చి అక్కడ ఉంటున్నాడు. మరి అక్కడ అందరినీ కూడా పారద్రోలాడు అని కరుడు గురించి తెలియజేశాట వివరంగా ఆ వృద్ధుడు. ఇప్పుడు
అక్కడ నీవు నివసించడం వల్ల చాలా కష్టం కలుగుతుంది అని చెప్పాట. అలా చెప్పి ఆ మహర్షి ఎంత చెప్పినా అక్కడ ఉండకుండగా బయలుదేరి మునుల సమూహంతో కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాట. రాముడు ఆయనకు నమస్కరించి కొంత దూరం మునుల వెంట వెళ్ళి వారిని సాగనెప్పి వారి దగ్గర సెలవు పుచ్చుకొని తిరిగి తన పర్ణశాల వద్దకు చేరుకున్నాడటండి. కొందరు మునులు మాత్రం రాముడి ఆచారానికి అతని ధర్మబుద్ధికి ముగ్ధులై ప్రేమ వల్ల అక్కడే ఉంటూ వచ్చారట. మరి అక్కడ ఉన్నవారికి ఏం జరిగింది అనేది మరి మనం రేపు తెలుసుకుందామరా. భయపడిపోయి వెళ్ళిపోయిన మునులు, అక్కడే రాముడి మీద నమ్మకంతో ఉన్న మునులు, ఏం జరిగింది అనేది రేపు తెలుసుకుందాం. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీ పూర్ణ. బాయ్.